ఏపీ రాజకీయాల ఆధారంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన వ్యూహం చిత్రం విడుదలను తెలంగాణ హైకోర్టు నిలిపివేసింది. చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయన్న కోర్టు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ను నిలుపుదల చేస్తూ తీర్పు ఇచ్చింది. జనవరి 11 వరకు మూవీ విడుదల నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు ప్రతిష్ఠ దెబ్బతీసేలా సినిమా రూపొందించారని టీడీపీ నేత లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు వ్యూహం సినిమా విడుదల నిలిపివేసింది. పిటిషన్పై తదుపరి విచారణను జనవరి 11కు వాయిదా వేసింది కోర్టు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సునీల్ లైవ్ లో సిద్ధమవుతున్నారు. సునీల్, వ్యూహం సినిమా ఇంకా విడుదల కానట్టేనా, లేకపోతే 11వ తారీఖున ఏదైనా ఈ సినిమాకి సంబంధించి అప్డేట్స్ ఏమైనా తెలిసే ఛాన్స్ ఉందా? విడుదలకు సంబంధించి మార్గం క్లియర్ అయ్యే ఛాన్స్ ఉందా? ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించినటువంటి వ్యూహం చిత్రం ఈరోజు విడుదల కావాలి. కానీ హైకోర్టు దానికి బ్రేకులు వేసింది. ఎందుకంటే ఈ చిత్రం మొత్తం కూడా పూర్తిగా రాజకీయపరమైనటువంటి ఉద్దేశంతో నిర్మించారు. దీన్ని ఇప్పటికే సెన్సార్ బోర్డు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ని రద్దు చేయాలంటూ కూడా నారా లోకేష్ దాఖలిసిన పిటిషన్పై నిన్న సుదీర్ఘంగా 6 గంటల పాటు విచారించినటువంటి నందకుమారి జస్టిస్ బెంచ్ సుదీర్ఘంగా విచారించిన తర్వాత రాత్రి 11:30 ప్రాంతంలో తుది తీర్పును ప్రకటించింది. ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ని నిలుపుదల చేసింది. దాదాపు జనవరి 11 వరకు ఈ చిత్రం విడుదల కావడానికి వీల్లేదంటూ కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇందులో ప్రధానంగా పిటిషనర్స్ తరపు న్యాయవాదులు అటు మురళీధర్ రావు చాలా ఆర్గ్యుమెంట్స్ కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ ముగ్గురు క్యారెక్టర్ని కూడా అసాల్ట్ చేస్తూ అసభ్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. ఇదంతా కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మరోవైపు ఇందులో సోనియా గాంధీ, అదేవిధంగా మన్మోహన్ సింగ్ పాత్రలు కూడా ఇందులో పెట్టారు. పూర్తిగా రాజకీయమైనటువంటి ఉద్దేశాలతోనే వాటిని కించపరిచే ఉద్దేశంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాబట్టి సెన్సార్ బోర్డు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ని రద్దు చేయాలంటూ కూడా నిన్న పిటిషనర్ తరపు న్యాయవాది మురళీధర్ రావు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక మరోవైపు ఈ చిత్ర యూనిట్ సంబంధించినటువంటి తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం, సినిమాని కేవలం సినిమా లాగానే చూడాలి, ఇది భారీ బడ్జెట్తో తీసినటువంటి సినిమా, దీన్ని ఎట్టి పరిస్థితి ఇప్పటి వరకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ని రద్దు చేయలేదు. నిపుణులతో కూడినటువంటి సెన్సార్ బోర్డు కమిటీ అన్ని చూసిన తర్వాతనే ఈ యొక్క చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ చిత్రాన్ని ఆపడానికి వీలేదు, వెంటనే పిటిషన్ని డిస్పోజ్ చేయాలంటూ కూడా నిన్న నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. మరోవైపు సోలిసిటర్ జనరల్ అంటే సెన్సార్ బోర్డు తరపు న్యాయవాదులు సోలిసిటర్ జనరల్ కూడా కోర్టు దృష్టికి కొన్ని వాదనలు కూడా తీసుకురావడం జరిగింది. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు తీసివేయడం జరిగింది. ఈ చిత్రాన్ని మాకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ కూడా నిన్న అటు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ సంబంధించినటువంటి న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అన్ని వాదనలు విన్నటువంటి కోర్టు రాత్రి 11:30 ప్రాంతంలో ఈ చిత్రాన్ని నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 11 తర్వాత మరొకసారి విచారించిన తర్వాత మరి చిత్రాన్ని విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అని మాత్రం జనవరి 11 తారీఖు ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. కృప. రైట్ సునీల్.